రాపంజల్ మరియు 3 గొప్ప ఫేవర్లు. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న ఒక దేశంలో ఎత్తైన టవర్లో కెమిలా అనే దుష్ట మంత్రగత్తె నివసించేది. ఒకరోజు కెమిలా కళ్ళు తెరిచి చూసేసరికి వృద్ధురాలిలాగా కనిపించింది. ఆమె అద్దంలో తనను తాను చూసుకోవడానికి వెళ్ళింది. వద్దు, నా అభిమానులారా! కెమిలా తన రూపాన్ని చూసి చాలా కలత చెందింది. ఆమె వెళ్ళి తన మ్యాజిక్ గోల్డ్ హ్యాండ్ ఫ్యాన్ని ప్రయత్నించింది. ఆమె ఫ్యాన్ని కదిలించినంత మాత్రాన ఆమె యవ్వనంగా ఉండాల్సిన సమయంలో ఏమీ జరగలేదు. ఈ చేతి ఫ్యాన్ ఎందుకు పనిచేయడం లేదో? కెమిలా యవ్వనంగా ఉండటానికి, జీవించడానికి బంగారం అవసరం. రాపంజల్ అనే చాలా అందమైన యువరాణి పొడవాటి రాగి జుట్టు నుండి ఆమె ఈ బంగారాన్ని పొందుతోంది. మహారాణి, మంత్రాల పుస్తకంలో మీకోసం ఒక పరిష్కారం ఉండవచ్చేమో. మంత్రాల పుస్తకం? నేను వెళ్ళి పరిశీలిస్తాను. ఆహా, ఈ మంచి ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషం. అయితే కెమిలా తన పుస్తకంలోని పేజీల్లో కనుగొన్న మాయా మంత్రాలతో అంత సంతోషంగా లేదు. మంత్రాల ప్రకారం ఆమె వరుస 3 సహాయాలు చేస్తేనే ఆమె యవ్వనం తిరిగి పొందగలదు. 3 ఉపకారాలా? మీరు నన్ను తమాషా చేస్తున్నారా? మేం సహాయాలు చేయడంలో చాలా మంచివాళ్ళం కాదు మహారాణి. ఏదైనా మ్యాజిక్ ఉంటే, మీకు ప్రావీణ్యం ఉన్నదైతే నాకు సహాయం చేయడం ఎలాగో తెలియదు బ్రోమి. ఇక్కడ 3 ఉపకారాలు చెయ్యాలని చెప్పింది. అయితే మీరు రాపంజల్ని అడగచ్చు మహారాణి. ఆమె నిజంగా చాలా మంచి అమ్మాయి కదా. రాపంజల్ ఆమె నుండి సహాయం కోరడమా? దుష్ట మంత్రగత్తెకి మంచి పరిష్కారం లేనందున ఆమె చివరకు ఈ ఆలోచనకి అవకాశం ఇచ్చింది. రాపంజల్ వద్దకు వెళ్ళింది. ఇంతలో రాపంజల్ ఒక అందమైన తోటలో సిండ్రెల్లా మరియు స్నోవైట్తో కలిసి టీ తాగుతోంది. మీకు టీ నచ్చిందా? ఇది చాలా బాగుంది రాపంజల్, నాకు ఇది బాగా నచ్చింది. యువరాణులందరూ కలిసి టీ తాగుతూ ఉండడం చూసిన దుష్ట మంత్రగత్తె ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. చూసావా బ్రోమి, యువరాణులు ఫేవర్ పార్టీ కోసం సమావేశమైనట్టుగా ఉంది. అప్పుడు ఆమె తన ఎగిరే చీపురుతో యువరాణుల మధ్యకు చేరింది. మంత్రగత్తె కెమిలా, నాకు నా స్నేహితులకు దూరంగా ఉండు. కంగారు పడకు రాపంజల్ స్వీటీ, నేను నీకు హాని చేయడానికి రాలేదు. నేను నిన్ను సహాయం కోరడానికి వచ్చాను. నేను నిన్ను ఏమాత్రం నమ్మను కెమిలా. నన్ను చూడు రాపంజల్, నేను నీకు ఏ విధంగా ఎటువంటి హాని చేయను. నాకు 3 గొప్ప ఉపకారాలు కావాలి. ఉపకారాలా? అవును, మీరు నాకు 3 గొప్ప ఉపకారాలు నేర్పితే నేను నీకు ఎప్పుడూ హాని చేయను. రాపంజల్ దాని గురించి ఆలోచించింది. ఒక నీచమైన వ్యక్తి మంచి చేయాలని నిర్ణయించుకున్న ఆలోచన ఆమెకు నచ్చిందని తెలుసుకుంది. సరే కెమిలా, నేను నీకు సహాయం చేస్తాను. చెప్పు, నేను వెంటనే చేస్తాను. మొదటి గొప్ప ఉపకారం, అక్కడ ఎండిన చెట్టుంది, నువ్వు చూసావా? కొంచెం నీరివ్వు. అది పచ్చని ఆకుల్ని కలిగి ఉంటుంది, మళ్ళీ అందమైన ఫలాలనిస్తుంది. సహాయం చేయాలనే ఆలోచనతో కెమిలా మొహమాట పడినప్పటికీ ఆమె వెంటనే వెళ్లి చెట్టు యొక్క మూలానికి పుష్కలంగా నీరిచ్చింది. చెట్టు తక్షణమే పెద్దదయ్యింది, మళ్ళీ ఆకుపచ్చగా మారింది. ముందుకు వెళ్లే మార్గంలో నేను 2 వేటగాళ్ళని చూశాను. జంతువులు ప్రమాదంలో పడొచ్చు, వెళ్ళి మా స్నేహితులను రక్షించు. కెమిలా ఇష్టంగానే తన ఎగిరే చీపురుపై ఎక్కి బండిలో వెళ్తున్న వేటగాళ్లను అడ్డగించింది. ఎగిరే చీపురు మరియు అసహ్యంగా ఉన్న ముసలి మంత్రగత్తె రెండింటినీ చూసిన వేటగాళ్లు భయపడ్డారు. వారు పంజరంలో బంధించిన జంతువుల్ని వదిలి పారిపోయారు.
అప్పుడు ముసలి మంత్రగత్తె మంత్రం వేసి పంజరాన్ని ఊడదీసింది. బంధించబడ్డ జంతువులన్నీ ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాయి. కెమెలా మూడవ మరియు చివరి ఉపకారం కోసం ఆమెను ఏం చేయాలని వెతకడానికి రపుంజల్ వద్దకొచ్చింది. చెప్పు రపుంజల్, నాకు చివరి ఉపకారం ఏమిటో చెప్పు. రపుంజల్ కొంతసేపు ఆలోచించింది చివరి ఉపకారం గురించి. చూడు, ఈ భారీ అడవిలో గాయపడిన జీవులు ఉండవచ్చు. చెట్ల గుండా వెళ్ళు, ఎలాంటి రాళ్లను వదిలేయద్దు. మీరు గాయపడిన ప్రతి జీవిని చూసినట్లయితే సహాయం చెయ్యి. దుష్ట మంత్రగత్తె కెమిలా అయిష్టంగానే అడవిలోకి లోతుగా బయలుదేరింది. ఎక్కువ రోజులు తిరుగుతూనే ఉండిపోయింది. అప్పుడు అదే సమయంలో ఆమె డెక్కలో ముళ్ళుతో ఎలుగుబంటి పిల్లను చూసింది. ఇంటికి దారి తప్పినట్టుగా ఉంది. ఎంతో అందమైన పిల్లలు కూడా ఉన్నారు. ఒక కాకి దాని గూడు నుండి పడిపోయి పక్షి పిల్లపై దాడి చేయబోతోంది. ఈ పనికి మాలిన పనులన్నీ చేయాల్సి వస్తోంది. భూమి, నేనిప్పుడు ఎవరికి సహాయం చేయబోతున్నాను? నేను కూడా అయోమయంలో ఉన్నాను మహారాణి. మనం మంచితనం యొక్క విస్ఫోటనం చేయబోతున్నామని భావిస్తున్నా. కెమిలా దాని గురించి ఆలోచించింది. గాయపడిన ఎలుగుబంటికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె వెంటనే చిన్న ఎలుగుబంటిని సమీపించి దాని పాదాల్లో చిక్కుకున్న ముళ్ళును తీసేసింది. ఇది తన మూడవ మరియు చివరి ఉపకారమని కెమెలా ఆలోచిస్తుండగా ముళ్ళును వదిలించుకున్న మనోహరమైన ఎలుగుబంటి కాకిని భయపెట్టి దాన్ని వెంబడించింది. తప్పిపోయిన 2 కాకి పిల్లలు పోయాయని చూసినప్పుడు పక్షి పిల్లల్ని తీసుకుని చెట్లోని గూడులోకి తీసుకెళ్లాయి. వెంటనే తల్లి పక్షి వచ్చింది. తన బిడ్డను కాపాడిన ఆ 2 ముద్దుగుమ్మల పిల్లలకు బహుమతిగా ఇవ్వడానికి ఆమె నగరానికి వెళ్లే మార్గాన్ని వివరించింది. ఆ విధంగా పిల్లలు సరైన మార్గంలో వెళ్లి వాళ్ల ఇళ్లకు చేరుకున్నారు. ఒక ఉపకారం చేస్తున్నప్పుడు 3 సహాయాలు ఒకేసారి జరిగాయి మహారాణి. చివరకు 3 కంటే ఎక్కువ సహాయాలు పూర్తి చేస్తూ కెమిలా మెరుస్తున్న తన యవ్వనాన్ని తిరిగి పొందింది. చివరిగా నేను మళ్ళీ యవ్వనంగా ఉన్నాను. కెమిల్లా చేసిన ఈ రకమైన సహాయాన్ని చెట్టు వెనుక రహస్యంగా చూస్తున్న రాపుంజల్ అకస్మాత్తుగా తనను తాను బయటపెట్టుకుంది. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను కెమిల్లా. నువ్వు చేసే ఒక్క ఉపకారం కూడా చాలా వస్తువులను కాపాడుతుంది, చూసావా? వద్దు 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 రాపుంజల్, ఇప్పుడు నేను ఎక్కడ వదిలేశానో అక్కడ చెడు కోసం కొనసాగించగలను. నేను ఎప్పటికీ కూడా నీ బంగారు జుట్టును ఏమాత్రం వదులుకోను. మంచి పనులు నా జుట్టు కంటే విలువైనవి కెమిలా, గుర్తుంచుకో. దుష్ట మంత్రగత్తె ఆమె ఎగిరే చీపురుపైకి తిరిగి వచ్చింది. తిరిగి టవర్కి వెళ్ళింది. చాలా కాలం ముందు ఆమె రపుంజల్ జుట్టు పొందడానికి తప్పుడు ప్రణాళికలు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు దురదృష్టవశాత్తు ప్రతి మంచి పని బంగారం కంటే విలువైందని కెమిల్లా ఎప్పుడూ గ్రహించలేదు.